గిన్నెలో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు వేగించి పక్కన పెట్టుకోవాలి. చిట్టి ముత్యాలు చూడటానికే కాదు, వీటితో తయారు చేసిన వంటలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మరోసారి నెయ్యి వేసి 1 కప్పు చిట్టి ముత్యాలు వేసి వేగించాలి. వేగేటప్పుడు ఆ అరోమా చాలా అద్భుతంగా ఉంటుంది. పేరుకి తగినట్టుగా చిట్టి చిట్టి ముత్యాలు అయ్యాయి చూడండి. ఇప్పుడు 8 కప్పుల పాలు కాచినవి వేసుకోండి. చిట్టి ముత్యాలు పాలలో ఉడకటానికి 20 నిమిషాలు టైం పడుతుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 90% ఉడికింది. 1 స్పూన్ గసగసాలు వేసి ఇలాచీ పొడి కూడా వేసి కలుపుకోండి. పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసి అది కరిగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. చిట్టి ముత్యాల క్షీరాన్నం రెడీ. దీని టేస్ట్ గురించి నేను చెప్పడం కాదండోయ్, మీరు తిని చూడాల్సిందే.